నమస్తే అందరికి. మేమైతే మియాపూర్ లో మా బస్ ఆగి ప్లేస్ కి వచ్చాము. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అంటే మియాపూర్ వచ్చేది మెయిన్ బస్ కాదు, పికప్ వ్యాన్. మెయిన్ బస్ BHEL లో వస్తుంది అని. ఇనిషియల్ గా అయితే కార్తీన్ మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోమని మేము ఆ పికప్ వ్యాన్ ఎక్కి BHEL వెళ్ళాలి అనుకున్నాము. బట్ మేము టీవీ క్యారీ చేస్తున్నాము. ఈ ఎక్కి దిగే ప్రాసెస్ లో అదేమైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి డాడీ ఇదే కార్ లో BHEL వరకు వెళ్దాము అంటే అదే కార్ లో వెళ్తున్నాము. ఇక్కడైతే మా ప్యాంపరింగ్ సెషన్ జరుగుతుంది. కార్తీని వదిలేయాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంటది. బట్ ఎస్ తప్పదు కదా. మేమిద్దరం మ్యాండేటరీగా ఆఫీస్ కి వెళ్ళాలి. కార్తీక్ డే హోమ్ కి కూడా హాలిడేస్, ఇంకా ఆప్షన్ లేదు. అండ్ మోర్ ఓవర్ నేను కార్తీ డెసిషన్ కూడా అడుగుతాను. నువ్వు ఉండగలవా నాన్న అమ్మ లేకుండా అంటే నేను ఉండగలనమ్మా, హాలిడేస్ అయిపోయాక వస్తాను అని వాడు చెప్పాకే మేము కూడా వాడిని వదిలి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. బికాస్ వాడిని అత్తయ్య గాని మమ్మీ గాని మేము చూసుకుంటాంలే అని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాడి కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. వాడు చిన్నోడు కదా, జస్ట్ 3 years old. పెరుగుతూ ఉంటే అలవాటు అవుతాడులే అని చెప్పి ఎక్కువ ఫోర్స్ చేయలేదు. ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ ఉండు నాన్న అని చెప్పేసి వచ్చాము. మా బస్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్యాంపరింగ్ కార్తీకి బాయ్ చెప్పేసి మేము బస్ ఎక్కేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.